హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 123. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ చేసేయండి. జానకి ఐఏఎస్. మార్నింగ్ నేను చూసిన ఆ జానకి, ఇప్పుడు నా కళ్ళ ముందు ఈ జానకి, ఇద్దరు ఒకటేనా? మార్నింగ్ చూస్తే వేటాడడానికి సిద్ధంగా ఉన్న పెద్ద పులిలా ఉన్నావు. ఇప్పుడు ఆ పెద్ద పులి చేతికి చిక్కిన జింక పిల్లలా ఉన్నావు జానకి. మిస్టర్ మల్హోత్రా, జానకి కాదు, జానకి హర్షిత్ రామ్ అంటూ తన ముందు సోఫాలో కూర్చుంటూ, ఎప్పుడూ ఔటర్ అపీరియన్స్ చూసి మోసపోకండి. పులి చేతికి చిక్కిన జింక పిల్ల కూడా తెలివి తెగువ ఉంటే తప్పించుకోగలదు. ప్రాణం తీయాలంటే కష్టం, కానీ ప్రాణభయం పుట్టించాలంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇంతకీ ఇంటికి ఎందుకు వచ్చారు? హా, అది చెప్తాను. ఇక్కడి వరకు వచ్చి చెప్పకుండా ఉంటానా? అవును, కొడుకా అంటూ జానకి చేతిలో ఉన్న బాబుని చూస్తూ, హర్షిత్ వెరీ లక్కీ. అంతలో అమ్మ అంటూ నివి కూడా జానకి దగ్గరికి పరిగెడుతూ వచ్చి జానకి పక్కన చేరిపోతూ, అమ్మా ఈ అంకుల్ ఎవరు అంటూ అడుగుతుంది నివి. హా, ఎక్కడ ఆగిపోయాను? హర్షిత్ వెరీ లక్కీ. అందమైన వైఫ్, చక్కనైన కూతురు, ముద్దుగా ఉన్న కొడుకు. హౌ హ్యాపీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి ఎవరి దిష్టి తగలకూడదు. ఎవరికి ఏమైనా కూడా అది ఈ ఫ్యామిలీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. హా, కాఫీ తీసుకోండి, తీరిగ్గా మాట్లాడుకుందాం. వరాలు ఆయనకి ఇవ్వు. నా ఫ్యామిలీ మీద మీకు చాలా ప్రేమ ఉంది, థ్యాంక్ యూ ఫర్ దట్. కానీ మీ కన్సర్న్ నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ అవసరం లేదు. బికాస్ నా ఫ్యామిలీ కోసం ఆలోచించడానికి నా భర్త హర్షిత్ రామ్ ఉన్నాడు. ప్రాబ్లం అనే దాన్ని మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వడు. అది నా భర్త అంటే. ఆయనకి ఓ మంచి అలవాటు ఉంది, తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. అలానే ఓ చెడు అలవాటు కూడా ఉంది, తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. హా, మీరు విన్నది నిజమే. మా ఆయనలో గుడ్ థింగ్ మీలాంటి వాళ్ళకు బ్యాడ్ థింగ్ కదా, ఏం చేస్తాం. ఆయన మైండ్లోకి ఎలాంటి విషయం వెళ్ళకూడదు. వన్స్ వెళ్తే మాత్రం వాళ్ళంత చూడకుండా ఉండడు. ఎవరికి ఎలా చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. మార్నింగ్ నా మీదకి రౌడీలను పంపించావు, అది నా భర్తకు తెలుసుంటే నువ్విప్పుడు ఇక్కడ ఇలా ఉండేవాడివి కాదు. నేను ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఆఫీస్లోనే వదిలేస్తా. అదే ప్రాబ్లం ఇంటి వరకు వస్తే అక్కడ నా భర్త ఉంటాడు. నేను మాటలతో చెప్తాను, కానీ ఆయన ఛాన్స్ కూడా ఇవ్వడు. తన బలం బలహీనత రెండు తన ఫ్యామిలీ మాత్రమే. దాని జోలికి వస్తే నీ సిచ్యువేషన్ నేను కూడా ఇమాజిన్ చేయలేను. కాబట్టి నన్ను బెదిరించాలనే దాన్ని ఆపేసి వచ్చిన విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్పు. మొగుడంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది, పైగా చాలా నమ్మకం కూడా ఉంది. పర్లేదు, ఆ మాత్రం నమ్మకం ఉండాలి. ఇంకా నేను వచ్చిన విషయం చెప్పేస్తాను. నువ్వు నా కంపెనీ మీద ప్రాజెక్టు మీద స్టే వేసి నా వర్క్ అండ్ ప్రొడక్షన్ అంతా ఆపేశావు. దానివల్ల నాకు చాలా లాస్. అండ్ రామ్నగర్ బస్తీ నాది, కానీ నువ్వు దానికి కూడా అడ్డుగా వస్తున్నావు. అవన్నీ ఆపేసి వెంటనే నాకు అన్ని ఫేవర్గా చేసి పెట్టాలి. చేస్తే నీకే బెటర్, లేదంటే నేను అన్నావే నిజం అవుతాయి. హా, ఏంటి నన్ను బెదిరించాలనుకుంటున్నావా? చూడండి మల్హోత్రా గారు, మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు రెస్పెక్ట్ ఇవ్వడం మంచిదే. అది మీరే నిలబెట్టుకోవాలి. ఇలా బెదిరించాలని చూస్తే నా మర్యాద నేను మర్చిపోతాను. ఇక్కడ మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. నాకేం మీ మీద పగ ప్రతీకారం లేదు, మిమ్మల్ని నాశనం చేయాలనుకోవడానికి. నేనేం చేసినా కూడా అదే యాజ్ పర్ రూల్ మాత్రమే చేశాను. మీ ప్రాజెక్ట్స్ అన్నీ క్లియర్గా ఉంటే 2 days అన్నీ క్లియర్ అవుతాయి. అప్పుడు మీ వర్క్ అండ్ ప్రాఫిట్స్ అన్నీ బాగానే ఉంటాయి. అండ్ రామ్నగర్ బస్తీ అది అక్కడుంది, వాళ్ళది మాత్రమే. అది మీకు ఎప్పటికీ దక్కదు. దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. మీరు డూప్లికేట్ డాక్యుమెంట్స్తో ఫ్రాడ్ చేస్తున్నారని కోర్టుకి తెలిసేలా చేస్తే తప్పు చేసినందుకు కోర్టుకి మీరే నష్టపరిహారం ఇవ్వాలి. అండ్ ఫైనల్గా 2 daysలో రామ్నగర్ బస్తీ వాళ్లకు వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ అందిస్తాను. ఇంకేమైనా ఉందా నాతో మాట్లాడేది? ఆ బస్తీ నాకు కావాలి. నీకేం కావాలో చెప్పు, ఏమైనా ఎంతైనా ఇస్తాను, కానీ నాకు బస్తీ కావాలి. చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం మారం చేసినట్టుగా ఉంది. నా కూతురు కూడా ఇలానే చేస్తే 4 తన్ని తప్పమ్మా,
ఏదైనా లిమిట్గానే తీసుకోవాలి, అతిగా తినకూడదు అంటూ చెప్పేదాన్ని. చూడబోతే మీకు కూడా అలానే చెప్పాలేమో. జాను, ఏం చేస్తున్నావు అంటూ లోపలికొస్తాడు హర్ష. చాక్లెట్ అంటూ నివ్వి హర్ష దగ్గరికి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. హా, నా లిటిల్ కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసాను, వెళ్ళి తినేసేయ్ అంటూ జానకి చేతిలో బాబుని తీసుకొని జానకి పక్కన కూర్చుంటూ, జాను జాను ఫస్ట్ డే ఎలా ఉంది జాను? అంతా బాగానే ఉందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? నా ఆఫీస్ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోగలను. అండ్ హర్ష గారు, ఆయన మీకు తెలుసా? మీ ఫీల్డ్లోనే ఉన్నారు. హా, ఆయన తెలియకుండా ఉంటాడా? మోహన్ మల్హోత్రా, జేపీ తమ్ముడు, తారాకి బాబాయ్. ఏంటి ఇలా వచ్చాడు? అవునా, ఆయనకి చాలా డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ కోసం వచ్చాడు. క్లారిటీ వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతున్నారు కదా మల్హోత్రా గారు. మల్హోత్రా కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హర్ష మల్హోత్రా వెళ్ళిపోగానే జానకి చేపట్టుకొని వెనక్కి మెలిపెడుతూ, ఈరోజు కదే వెళ్ళింది, అప్పుడే ఏం చేసావు? వాడొచ్చాడు. వాడే వచ్చాడంటే ప్రాబ్లం పెద్దదే అని అర్థమవుతుంది. ఏం చేసావు? హర్ష గారు, మీరే చెప్పి మీరే అడుగుతున్నారు. ఇది నా ఆఫీస్ విషయం, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. జాను ఆఫీస్ ఇష్యూ అయితే నేను ఇన్వాల్వ్ కానీ ఇంటి వరకు వచ్చింది. కేర్ఫుల్గా ఉండు. ఏమైనా ఉంటే నాతో డిస్కస్ చేయి. వాడు జేపీలానే కన్నింగ్ ఫెలో, ఛాన్స్ తీసుకోకు. హర్ష గారు, నాకేం భయం లేదు, అండ్ నేను మేనేజ్ చేసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. హా, నాకు ఆ నమ్మకం ఉంది జాను. నువ్వు మెంటల్గా చాలా స్ట్రాంగ్ అనుకుంటే చేస్తావు. ఆ రోజు చూశాను కదా జాను, నాకే వాయిస్ లేకుండా చేశావు. నిన్ను ఆ రోజు చూస్తుంటే నేను చూస్తున్నా నా జానకిని అనిపించింది. కానీ అప్పుడు నా ఈగో నన్ను దాన్ని ఒప్పుకొనివ్వలేదు. నువ్వేమైనా చేయగలవనే నమ్మకం నాకు అప్పుడే వచ్చింది జాను. హా, హర్ష గారు, నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారా? నేను వెళ్తున్నా అంటూ జానకి పైకి లేవగానే జానకి చేపట్టుకుని ఒళ్ళోకి లాగుతూ కూర్చోబెట్టుకుంటాడు. జాను, చాలా గ్యాప్ వచ్చేసింది, ఏమైనా చేద్దామా? ఆహా, ఎంత గ్యాప్ వచ్చింది బాబు అంటూ నవ్వుతుంది. 16 hours 34 minutes 40 seconds. చూడు, చెప్పేలోపే మళ్ళీ టైం పెరిగిపోతుంది అంటూ జానకి నడుము మీద చిన్నగా గిల్లుతాడు. హర్ష గారు, మరీ రొమాంటిక్ అవుతున్నారు. మీ కొడుకు పక్కనే ఉన్నాడు, పైగా ఇది హాల్, వదలండి, ఎవరైనా వస్తారు అంటూ హర్షని విడిపించుకొని జానకి లోపలికి వెళ్ళిపోతుంది. హా, మీ అమ్మ చూడరా, అన్నీ సాకులే చెప్పి పారిపోతుంది. నైట్కి మీ అమ్మ పని చెప్పాలి అంటూ బాబుని ఆడిస్తున్నాడు. జానకి అన్నట్టుగానే రామ్నగర్ బస్తీ ఇష్యూ కోర్టుకి తీసుకెళ్ళి ఆ బస్తీ వాళ్ళకి అంటూ తీర్పు వచ్చేలా చేసి బస్తీ వాళ్లకు పట్టాలు కూడా ఇప్పించింది. ఆ జానకి అనుకున్న చేసేసావు కదా, నీ నూరికే వదలను, వదిలిపెట్టను. సార్, మన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీద స్టే వచ్చింది. ఇన్స్పెక్షన్కి వచ్చిన ఇంజనీర్స్ అందరూ కూడా క్వాలిటీ లేదని గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశారు. మనకిచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేశారు. ఈ విషయం ఇన్వెస్టర్కి తెలిసి అందరూ వచ్చేశారు. వాళ్ళ అమౌంట్ మొత్తం బ్యాక్ అడుగుతున్నారు. ముందే అడ్వాన్స్ కట్టిన కస్టమర్స్ కూడా వచ్చేశారు. మీరిప్పుడు నిలువురా మునిగిపోయారు. జానకి అంటూ హాల్ దద్దరిల్లేలా అరుస్తాడు మల్హోత్రా. పింజారి వెధవ, ముందే చెప్పాను వద్దురా నాయనా, ఇద్దరే తక్కువ కాదు, వాళ్ళ జోలికి వెళ్ళకు అంటే విన్నాడా? ఇన్ని రోజులు నాకు షెల్టర్ ఇచ్చాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసి షెల్టర్ కోసం చూసుకోవాలి. రోజులు మారాయి, కానీ మా ఫేట్ మారలేదు. వాళ్ళ టైమింగ్ కూడా మారలేదు. మేమిక్కడ ఏడుస్తుంటే అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అనుకుంటూ జేపీ అంకుల్ ఓ కట్ వేసుకున్నాడు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? మన కంపెనీ గుడ్విల్ పోవడమే కాకుండా చాలా మనీ గవర్నమెంట్కి పెనాల్టీ కట్టాలి. పైగా ఇన్వెస్టర్స్, కస్టమర్స్ అంటే మనకు అప్పులు తప్ప మిగిలేదేం లేదు అంటుంటే మల్హోత్రకి అంతకుముందు జానకి మీద కోపం పెరిగిపోతుంటే జానకి అంటూ అరుస్తూ హార్ట్ స్ట్రోక్తో పడిపోతాడు. మల్హోత్రను అలా చూసిన తన పిఏ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అయింది, ఇది అయింది. నేనే నయం, నా గుండె గట్టిది కాబట్టి తట్టుకుంది. కానీ వీడికి ఇప్పుడే పడిపోతుంది. తమ్ముడు ముందు ఈ విషయం చెప్పి నేను తారా దగ్గరికి వెళ్ళిపోవాలి. లేదంటే నాకు వీడు పెట్టడం కాదు, నేనే అడుక్కొచ్చి వీడికి పెట్టాలి. నేనెక్కడ చచ్చేది ఈ గోలంతా అనుకుంటూ ఉన్నాడు జేపీ. హర్ష గారు, ఈవినింగ్ త్వరగా వస్తే మనం షాపింగ్కి వెళ్దాం. 2 డేస్లో మీ అబ్బాయి గారి బర్త్డే గుర్తుంది కదా? హా, మర్చిపోతానా? ఈ రౌడీగాడు నీకు నాకు మధ్య దూరం పెంచింది ఈ రోజు నుంచే కదా.
నిన్ను పూర్తిగా వాడి దగ్గర ఉంచేసుకుంటున్నాడు. ఆ డేట్ ఎలా మర్చిపోతాను? చూడెలా చూస్తున్నాడు వీణ్ణి. ఉఫ్! మళ్ళీ స్టార్ట్ చేశారా? త్వరగా వెళ్ళండి స్వామి, మళ్ళీ ఈవినింగ్ లేట్ చేస్తారు. నాకు టైం అవుతుంది. కన్నా జాగ్రత్త. అక్కొచ్చాక అక్కతో ఆడుకో, నేను వచ్చేస్తాను. మన షాపింగ్కి వెళ్దాం అంటూ బాబుకు ముద్దు పెడుతుంది. హా, ఒకప్పుడు ఆ ముద్దులన్నీ నావి, ఇప్పుడు ఆ ప్లేస్ మారుతుంది అని అన్నీ దొంగ నా కొడుకు. అబ్బో, మాలో మళ్ళీ స్టార్ట్ చేశారా? వెళ్దామా? నాకు ముద్దిస్తే అలానే వెళ్దాం, లిప్స్ చూపిస్తూ అడుగుతాడు హర్ష. హర్ష గారు అంటూ తన మీదకి వస్తున్న జానకిని ఛాన్స్ ఇవ్వకుండా జానకి లిప్స్ అందుకొని 2 మినిట్స్ తర్వాత వదిలి ఐవింగ్ చేసి హర్ష వెళ్ళిపోతాడు. ఈవినింగ్ త్వరగా ఇంటికొచ్చిన జానకి నివిని బాబుని రెడీ చేసి హర్ష కోసం వెయిట్ చేస్తూ హర్షకి కాల్ చేసింది. హలో, స్టార్ట్ అయ్యారా లేదా మర్చిపోయారా? జాను, అర్జెంట్ మీటింగ్, మర్చిపోయాను జాను. నాకు తెలుసు, మీకు ఆఫీస్కి వెళ్తే ఇదేం పట్టదు. మీకు పెళ్ళం పిల్లల కంటే ఆ వర్కే ఎక్కువ. అబ్బా, సారీ చెప్తున్నా కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతాను. నువ్వు ఆ పని చేయి, పిల్లల్ని తీసుకొని మాల్కి వచ్చేయి, నేను ఇటు నుంచి స్టార్ట్ అవుతాను అంటూ హర్ష అనగానే జానకి బాబుని తీసుకొని నివితో కారులో హర్ష చెప్పిన ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తుంది. హా, మీ డాడీ చూసావా? చెప్పిన పని ఒక్కడు చేయడు, మళ్ళీ మనల్ని అంటాడు టైం సెన్స్ లేదు అంటూ. వచ్చాక మీ డాడీకి పనిష్మెంట్ ఇవ్వాలి, అంతే కదా కన్నా? ఏమొద్దు, మా చాక్లెట్ గుడ్ బాయ్, తననేమన్నా నేను ఒప్పుకోను. హా, నువ్వో నాకున్నా, నువ్వో నాన్న కూచి, నీతో మాకొద్దు. నేను నా కన్నా ఓ పార్టీ, అవును కదా నాన్న? నువ్వు నా పార్టీ కదా అంటూ నీవి వైపు గుర్రుగా చూస్తుంది. కన్నా, మీ డాడీ కోసం వెయిట్ చేయలేము, కానీ మనం లోపలికి వెళ్ళి షాపింగ్ చేద్దాం పద నాన్న. నువ్వేంటే, నువ్వు పద. నేను చాక్లెట్ వస్తేనే వస్తాను, మీతో కటీఫ్ నేను అంటూ బుంగముద్దు పెడుతుంది నివి. అబ్బో, మేము వెళ్తే నువ్వు ఒక్కదానివే, నాకెందుకు, పోవే, మేము వెళ్తున్నాం అంటూ జానకి వెళ్తుంటే నివి ఏం డిసైడ్ అయిందో కానీ జానకి వెనకే వెళ్ళింది నివి. హా, ఇప్పుడు వెళ్తే నాకు క్లాస్ పీకుతుంది, త్వరగా వెళ్ళాలనుకుంటూ హర్ష కార్ పార్క్ చేసి జానకి కాల్ చేసి హడావిడిగా లోపలికి వస్తున్నాడు. జాను, ఎక్కడున్నావే? వచ్చేసాను. సారీ జాను, ట్రాఫిక్ జామ్ అయింది. అలిగింది చాలు, వచ్చి నీ అలక తీరుస్తాను. ముందు చెప్పు, అసలు లిటిల్కి మొబైల్ ఇవ్వు అంటూ హర్ష జానకితో మాట్లాడుతూ వస్తున్నాడు. హర్ష వస్తూ వస్తూ చూసుకోకుండా ఎవరినో తగిలేసరికి పడిపోతున్న ఆమెను పడకుండా పట్టుకుంటాడు. తన నడుము మీద చెయ్యేసి ఆ అమ్మాయి పడబోతూ తనను పట్టుకున్న అతని భుజాలను గట్టిగా పట్టుకుంటుంది. ఓ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, చూసుకోలేదు అంటూ హర్ష కింద పడిన మొబైల్ తీసుకొని కాల్ కట్ అయ్యేసరికి మొబైల్ చూసుకుంటున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి డాష్ ఇచ్చి అలా వెళ్ళిపోతున్నారు? డోంట్ యూ హ్యావ్ మేనర్స్? ఓ హలో, వెయిట్, సారీ చెప్పాను కదా మిస్, ఇంకేంటి? హా, మీ మగాళ్ళకి ఇదే పని, వేరే పని లేదా? అమ్మాయిలని కావాలని టచ్ చేయడం, మళ్ళీ సారీ అనడం, కింద పడిన వాటిని ఎవరు తీస్తారు? వచ్చి హెల్ప్ చేయి. హర్షిక అమ్మాయి అన్నదానికి సర్రున టెంపర్ లేచినా కూడా మిస్టేక్ తనదే కాబట్టి వెళ్ళి హెల్ప్ చేసి ఆ కవర్స్ ఆ అమ్మాయికి ఇచ్చి చాలు కదా అంటూ హర్ష మొబైల్ హ్యాంగ్ అయ్యేసరికి దాన్ని చూసుకుంటూ ఉన్నాడు. హా, పర్లేదు, బాగానే ఉన్నావు. నాకు సైడ్ కొడుతున్నావా? అందుకోసం ఇక్కడే ఉన్నావా? నన్ను ఫాలో చేస్తున్నావా? మిస్, ఇది మరీ ఎక్కువగా లేదు, ఓవర్ అని మీకే అనిపించడం లేదా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ మ్యారీడ్ అండ్ నాకు 2 కిడ్స్. నా వైఫ్ కోసం వచ్చాను. నేను నిన్ను ఫాలో చేయడం రెడిక్యులస్. అవునా? ఎవరికి తెలుసు, 2 కిడ్స్ అంటే పెళ్ళై 5 ఇయర్స్ దాటే ఉంటుంది. అందుకే వైఫ్ అంటే బోర్ కొట్టి నన్ను ట్రై చేస్తున్నావేమో. హర్ష తనని పైనుంచి కిందకి చూసి, ఎర్రగడ్డ పక్కనే ఉంది, అడ్రస్ కావాలంటే చెప్తాను. నా టెన్షన్ చాలదని నీ ఇరిటేషన్ ఏంటి అంటూ హర్ష వెళ్ళిపోతున్నాడు. ఓయ్, నన్నే అంత మాట అంటావా? నాకు పిచ్చి అనుకున్నావా? అనుకోవడం కాదు, కన్ఫర్మ్ అంటూ అరుస్తూ హర్ష వెళ్తుంటే, అవునా, అయితే నాకు పిచ్చి, నీ వల్లే కదా నాకు పిచ్చి, కాబట్టి నువ్వే నా పిచ్చి తగ్గించు అంటూ హర్ష వెనకే వస్తుంది. జాను, ఇక్కడున్నావా? నీకోసం మొత్తం చూస్తున్నా. సారీ జాను అంటూ జానకితో మాట్లాడుతున్నాడు. హేయ్, ఏంటి నన్ను అలా వదిలేసి వస్తున్నావు? నన్ను తీసుకెళ్ళు అంటూ వస్తుంది ఆ అమ్మాయి అక్కడికి. అక్క, నువ్వా అంటూ జానకిని హక్ చేసుకుంటుంది కౌముది. జాను, నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? హర్ష గారు. అక్క, బావా, నేను అక్కకి బాగా తెలుసు బావా, నా పేరు కౌముది. నేను ఆ రోజు. హా కౌముది, అవన్నీ తర్వాత కానీ నువ్వేంటి ఇక్కడ?
జాను ఈ మెంటల్ కేస్తో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి, లేదంటే బావా నన్నే అంటావా? అక్కకి నిజం చెప్పనా? అక్క బావున్నాడు, నన్ను కింద అలానే చూస్తూ నాకు లైన్ వేస్తూ ఉన్నాడు. నేను కోపంతో గొడవ పడ్డానికి వస్తుంటే పారిపోయి వస్తున్నాడక్క. మీ ఆయన మామూలోడు కాదు అంటూ కౌముది హర్షని చూసి కళ్ళెగరేస్తుంది, బాగా అయింది అన్నట్టు. జాను దాని మాటలు నమ్మకే, అదంతా అబద్ధం. హర్ష గారు మీరేంటో నాకు చెప్పాలా? కౌముది, హర్ష పేరులోనే కాదు అన్నిటిలోనూ రాముడే. తన మీద నువ్వేం చెప్పినా నేను నమ్మనులే. హా, చూసావు కదా, అది నా జానకి అంటే. అయినా ఈ అల్లరి పిల్లతో ఏంటి జాను నీకు? అక్క చూసావా నన్ను అల్లరి అంటున్నాడు. ఏదో కాసేపు ఏడిపిద్దాం అనుకున్నా, కుదరలేదు. సరేలే, ఏం చేస్తాం. మొత్తానికి మనం మళ్ళీ మీట్ అయ్యాం. బావా నీకు 2 కిడ్స్ అన్నావు, వీళ్ళేనా? చాలా బాగున్నారు. అందరూ షాపింగ్కి వచ్చారా అక్క? హా కౌముది, ఈ ఫ్రైడే వీడి బర్త్డే, అందుకే వచ్చాం. అక్క నన్ను ఫంక్షన్కి పిలవ్వా? నిన్ను పిలవకుండా ఎలా చెప్పు కౌముది, నువ్వు తప్పకుండా రావాలి. నేనే కాల్ చేద్దాం అనుకున్నా, ఆలోపు నువ్వే కనిపించావు. బావా ఈరోజు తప్పించుకున్నావు, కానీ ఆ రోజు నీకుంటుంది అంటూ హర్షని చూసి కన్ను కొట్టి జానకికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోతుంది కౌముది. ఉఫ్ జాను, ఇలాంటి వాళ్ళు రోజుకి ఒకరు తగిలితే చాలు బుర్ర బేజా ఫ్రై అవుతుంది. సరే పద, లేట్ అవుతుంది అంటూ జానకిని తీసుకొని షాపింగ్కి వెళ్ళి అన్నీ తీసుకుని బయట డిన్నర్ చేసి నైట్ ఇంటికి చేరుకుంటారు. జర్షిత్ ఫస్ట్ బర్త్డే అనేసరికి హర్ష అన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నాడు. తన చేతుల మీద చేస్తున్న ఫంక్షన్ సిటీలో పెద్ద పెద్ద బిగ్ షాట్ అందరినీ పిలిచాడు. ఫంక్షన్కి ఆ ఇంట్లోనే గార్డెన్ ఏరియాలో చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు. దగ్గర వాళ్ళంతా కూడా ముందే వచ్చి అన్నీ చూసుకుంటున్నారు. విశాల్, మహి, శ్రావ్య, రాహుల్, జానకి అమ్మా నాన్న అందరూ వచ్చేసరికి ఇల్లంతా కలర్ఫుల్గా ఉంది. మళ్ళీ సందడి నెలకొంది. ఆ హ్యాపీనెస్లోనే జర్షిత్ బావర బర్త్డే రానే వచ్చింది. బాబు జానకి హర్ష చేతిలో ఉండడం కంటే అందరి చేతుల్లోనే ఉంటున్నాడు. కేవలం ఫీడింగ్కి మాత్రమే జానకి చేతికి వస్తున్నాడు. ముద్దు ముద్దుగా తెల్లగా ఉండేసరికి చూసిన వాళ్ళంతా జర్షిత్ బుగ్గలు నొక్కేయడం, బాబు గుక్కపెట్టి ఏడవడం, ఆ వయసులోనే వచ్చేవాళ్లను కోపంగా చూస్తుంటే పోలికలు నావైనా బుద్ధులు మాత్రం బాబువే అంటూ జానకి అనగానే అందరూ పెద్దగా నవ్వుతారు. మార్నింగ్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బాబు పేరు మీద పూజలు, అన్నదానాలు చేయించి ఇంటికి వచ్చారు. ఫంక్షన్ ఈవినింగ్ అయ్యేసరికి అలసిన హర్ష వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటే కావేరి ఆంటీ మాత్రం తగ్గేదేలే అంటూ తన పనిలో తను చాలా బిజీగా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి లైట్స్తో బిల్డింగ్ మొత్తం వెలిగిపోతుంది. జానకి, హర్ష, నివి, జర్షిత్ నలుగురు కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో స్పెషల్గా ఉన్నారు. అందరి సమక్షంలో జర్షిత్ చేత కేక్ కట్ చేయించారు. అక్క, బాబు కోసం నా గిఫ్ట్. బావా, యూ లుక్ సో హాట్, చాలా బాగున్నావు అంటూ కౌముది అలా అందరూ గిఫ్ట్లని ఇచ్చేశారు. జాను, బాబు ఊరికే ఏడుస్తున్నాడు, చిరాగ్గా ఉందనుకుంటా, వాడిని తీసుకెళ్ళి పడుకోబెట్టు, నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను అంటూ హర్ష అనేసరికి జానకి బాబుని తీసుకుని లోపలికి వెళ్ళింది. అందరూ కూడా బయటే ఉండేసరికి ఇల్లు మొత్తం ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. జానకి బాబుని తీసుకొని తన రూమ్కి వెళ్ళి బాబుని బెడ్ మీద పడుకోబెట్టి స్నానం చేయించడానికి హాట్ వాటర్ సెట్ చేయడానికి వెళ్ళింది. అంతవరకు ఆ రూమ్లో దాక్కొని ఉన్న అతను మొత్తం పైనుండి కింద వరకు బ్లాక్ డ్రెస్తో కవర్ చేసుకొని ఉన్నవాళ్ళు, ఇంక్లూడింగ్ ఫేస్ కూడా బ్లాక్ మాస్క్తో కవర్ చేసే ఉంది. జానకి లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు మెల్లిగా బయటకు వచ్చి బాబుని చూస్తున్నాడు. వాష్రూమ్లోకి వెళ్ళిన జానకి బయటకు వస్తూ అక్కడ ఉన్న అతన్ని చూసి ఎవరు నువ్వు అంటూ జానకి అరిచేసరికి అతను జానకి వైపు చూడడం, అప్పుడే పవర్ పోవడం రెండూ ఒకేసారి జరుగుతాయి. అంతలో తను బాబు దగ్గరికి వెళ్ళేసరికి బాబు ఏడుస్తున్నాడు. జానకి తన మధ్య పెనుగులాట అవుతుంటే జానకిని వెనక్కి నెట్టేసరికి జానకి వెనక ఉన్న రాక్ తలకి తగిలేసరికి అమ్మ అంటూ అరుస్తుంది. అదే గ్యాప్లో తను బాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 5 నిమిషాల్లో కరెంట్ వచ్చిన తర్వాత జానకికి రూమ్లో ఎక్కడ బాబు కనిపించకపోతుంటే జానకి కన్నా అంటూ ఏడుస్తూ మొత్తం చూస్తూ హర్ష దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. మరి ఇంతకీ బాబుని తీసుకెళ్ళింది ఎవరు? అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.